చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. గురువారం ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాటపరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగిందని చెప్పారు. జిల్లాలో మొత్తం 2667 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 2443 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా వీరిలో 1387 మంది పురుషులు, 1056 మంది మహిళలు ఉన్నారని అన్నారు. జిల్లాలో ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు 91.60% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం ఓటింగ్ సరళిని పర్యవేక్షించడం జరిగింది. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బ్యాలెట్ బాక్సులకు వేసిన సీళ్లను పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు సహాయకారిగా ఉండేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత మధ్య సురక్షితంగా కాకినాడలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించడం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 9న కాకినాడలో ఓట్ల లెక్కింపు ఉంటుందని, అనంతరం ఫలితాలు వెల్లడి చేయడం జరుగుతుందని చెప్పారు. సంబంధిత జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ తదితరులు ఉన్నారు. మనకు పోలింగ్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్కి. సో మనకు 8 o'clock స్టార్ట్ అయినాయి, 4 o'clock కంప్లీట్ అవుతుంది. సో మన జిల్లాలో మొత్తం 2667 ఓటర్స్ ఉన్నారు. మన 10 AM డేటా ప్రకారం మనకు 15% పోలింగ్ అయినాయి. 414 పీపుల్ ఆల్రెడీ ఓట్ చేశారు. దాంట్లో మెన్ 280, విమెన్ 134. సో ప్రస్తుతానికి మనకు చేసిన పర్సంటేజ్ 15.52% ఓటింగ్ ఆల్రెడీ జరిగినాయి. సో చాలా బ్రిస్క్గా నడుస్తున్నాయి, ఏ చోట్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాదు, రేపు 9వ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళను బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూలమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వేయాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ను కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆధారంతో ఆశీర్వాదంతో శాసన మండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను. సో ఉపాధ్యాయుల ఉద్యోగుల
అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యారంగంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రోజున అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించేసి వాళ్ళని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో బోధన చేసే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను. అంతేకాకుండా ఏదైతే పిఆర్సీ, డిఏ, ఐఆర్లో ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత బడ్జెట్ని వాళ్ళకి విడుదల చేసి ఇన్సూరెన్స్ పథకాన్ని లేదంటే ఒక హెల్త్ కార్డునైనా ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ఎయిడెడ్ కళాశాలలో, పాఠశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వాళ్ళ క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో నెంబర్ 114ని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, అదే కళాశాలలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్కి ఈ రోజున తక్కువ జీతాలతో వాళ్ళ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, అదే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ అనేక విభాగాల్లో ఉన్నటువంటి అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. శ్రామిక వర్గం యొక్క వాయిస్ని, ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారాలు చూపుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. వినతులు స్వీకరించడం, ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపడమే ధ్యేయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పలు సంఘాల నాయకుల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఆలయాల గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఆహ్వానాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు వందనాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. శబ్దం లేకుండా చేసుకోండి అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. ఆల్ ఇండియా అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగ సంఘం అంటే ఎస్టీలో ఉన్న 35 తెగలు ఏదైతే ఉన్నాయో సార్ ఇచ్చాడో లేదో అడిగితే మాకు వాన్ రోజులు మీకు ఎక్కడ ఇస్తామని నన్ను అంటున్నాడు. డాక్టర్కి అయితే వాళ్ళకే కదా సెక్యూరిటీ, నువ్వు కూడా వెళ్ళి వీళ్ళతో పాటు నువ్వు కంప్లైంట్ పెట్టి మేము చెప్తాం, పోలీసు వాళ్ళు తీసుకొస్తారని చెప్పి సరిగ్గా లాగండి. బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఎన్ని కట్టాలి కదా. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏలూరులోని కొత్త బస్టాండ్ని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ బోర్డు జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు.
బస్టాండ్ ప్రాంగణంతో పాటు ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే బస్టాండ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రవాణా శాఖ అధికారి వరప్రసాద్తో సమీక్షించారు. అనంతరం ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా అన్ని బస్టాండ్ ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి, శివరాత్రి తదితర పండుగలకు ఆర్టీసీ బస్సులను పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు డిపోల నుండి తిరుమల తిరుపతికి ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, అంతేకాకుండా తూర్పు గోదావరిలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విధంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో 16,000 వరకు డ్రైవర్లు, కండక్టర్లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఆర్టీసీ పరంగా అందించేందుకు ప్రభుత్వంతో చర్చించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆర్టీసీ డిఎంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా నేను జోనల్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత కొన్ని డిపోస్ని విజిట్ చేయటం, అదేవిధంగా కొన్ని డిపోల నుంచి ఆ డిఎం గారి దగ్గర నుంచి మరి జిల్లాధికారుల నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి చేరువగా, ప్రజలకి భద్రతను కల్పించే, రక్షణ కల్పించేటువంటి ప్రధానమైనటువంటి సురక్షితంగా వాళ్ళని గమ్యాన్ని చేర్చగలిగేటువంటి సంస్థ ఆర్టీసీ సంస్థ. ఈ యొక్క ఆర్టీసీ సంస్థని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, అదేవిధంగా సంస్థ యొక్క బలోపేతానికి, సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల్ని భద్రపరచడానికి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి, అందుట్లో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికుల యొక్క సంక్షేమం అధికారుల యొక్క కోఆర్డినేషన్తో చేయాలని ఈ జోనల్ చైర్మన్స్గా మమ్మల్ని, అదేవిధంగా స్టేట్ చైర్మన్గా పెద్దలు కొనకల నారాయణ గారిని మరి నియమించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా చిల్లర దొంగతనాలు జరగకుండా ఉండడానికి ఏ క్లాస్లో ఉన్నటువంటి బస్టాండ్లకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, బి క్లాస్లో ఉన్న వాటికి లేవన్నారు. అవి కూడా మేము పైకి తీసుకెళ్తాం నివేదికల ద్వారా. అన్ని రకాలుగా కూడా ప్రజలకు సౌకర్యం కల్పించాలి. ఈ యొక్క ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా పరిరక్షించాలి. వాటిలో కూడా మనం రాబోయేటువంటి తరానికి ఒక మంచి వ్యవస్థగా అందించాలన్నటువంటి ఆలోచనతో మేమంతా కూడా కోఆర్డినేషన్గా పనిచేయడానికి ఈ రోజున ఏలూరు మరి ఈ డిపోకు రావటం, ఇక్కడ మన అధికారులు మరి డిప్యూటీఓ గారు, వరప్రసాద్ గారు, వాణి గారు, డిఎం గారు, అదేవిధంగా నూజివీడు నుంచి డిఎం గారు పవన్ గారు, జంగారెడ్డిగూడెం నుంచి గంగాధర్ గారు అందరూ కూడా రావటం జరిగింది. మేము కూడా ఏంటంటే అన్ని డిపోస్ను కూడా ఒకసారి విజిట్ చేసి ఈ యొక్క 3 జిల్లాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా పైన మరి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు బాధ్యతని ఇచ్చారో జోనల్ చైర్మన్స్గా, అదేవిధంగా డైరెక్టర్స్గా స్టేట్ వైడ్గా ఒక పాలసీని తీసుకురావడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో పబ్లిక్కి ఏదైతే ఈ రోజున చాలా, ఎందుకంటే అతి తక్కువ ఛార్జెస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ. మనం చూసినట్లయితే ఎక్కడైనా ఏదైనా ఉన్నా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి ఏదైనా అవసరం ఉండి, అంటే వ్యవస్థ నడవాలంటే అక్కడ సరైనటువంటి నీడ్ ఉండాలి, ఆక్యుపేషన్ కూడా ఉండాలి. ఆక్యుపేషన్ ఉన్నప్పుడు మనం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నడపడానికి అవకాశం ఉంటుంది. మరి మీడియా ద్వారా పబ్లిక్ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆర్టీసీ సంస్థని అధికారుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మికుల యొక్క కోఆర్డినేషన్తో, కార్మిక సంఘాలు కానీ అదేవిధంగా ప్రజల యొక్క సహకారంతో
ఈ యొక్క సంస్థను బలోపేతానికి ముందుకు తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం. ఏలూరు జూనియర్ కాలేజీ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పోలింగ్ సరళిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ ఎటువంటి అపోహలకు గాని సంఘటనలకు గాని తావివ్వకుండా తోచా తప్పకుండా 144 సెక్షన్ను అమలు చేయాలని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేసి పోలీస్ అధికారులు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి అధికారులకు తెలియజేశారు. అలాగే డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఎస్పీ సిఐ ఆదిప్రసాద్, 1 టౌన్ సిఐ సత్యనారాయణ, ఎస్ఐ భాష తదితర సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. డిపిఆర్ గారు సెలవు పెట్టారేంటి? సెలవు పెట్టారా? ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. మన ఏలూరు జిల్లాలో సుమారు 20 కేంద్రాల్లో 2667 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు అన్ని కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నిక 4 గంటల వరకు జరుగుతుంది. పోలింగు 4 గంటల తర్వాత ఈ బాక్సులన్నీ కూడా మనం కాకినాడ JN2కి పంపిస్తాం. ఇక్కడి నుంచి ఈ ఏలూరులో ఇదే ఒక పెద్ద కేంద్రం. సుమారు 800 చిల్లర ఓట్లు ఇక్కడ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి కేంద్రం ఇది. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో 210 ఓట్లు పోలైనవి 867కి. సుమారు ఈ 2 గంటల్లోనూ మనకి పోలింగు 15% వరకు అయింది, కంప్లీట్ అయ్యి. ఏజెన్సీలో మనకి అక్కడ పోలవరం DSP గారు, అలాగే జంగారెడ్డిగూడెం DSP గారు వారిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది. అక్కడ సుమారు 10 అక్కడ ఏజెన్సీ ఏరియాలో 7 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మనకి. 7 పోలింగ్ కేంద్రాల్లో కూడా CIని అక్కడ అధికారిగా నియమించడం జరిగింది. ఆ పోలింగ్ కేంద్రం దగ్గర జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక పవర్పేటలోని MPUP స్కూల్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంలో ప్రశ్నలను అడిగి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 3వ తరగతి పిల్లలతో మమేకమై కాసేపు ఉపాధ్యాయురాలుగా మారిపోయారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు, వారితో సరదాగా గడిపారు. బ్లాక్ బోర్డుపై ఇంగ్లీష్ పదాలిచ్చి వాటిని కరెక్ట్గా పలకమన్నారు. అనంతరం గణితం సబ్జెక్టులోని కొన్ని లెక్కలిచ్చి వాటిని పరిష్కరించమని అన్నారు. వెంటనే విద్యార్థులు తాము చెబుతామంటే తాము చెబుతామని పోటాపోటీగా వచ్చి ఇంగ్లీష్ పదాలు పలికారు. గణితంలో ఇచ్చిన హెచ్చువేతలు, భాగాహారాలను కూడా విద్యార్థులు వెంటనే పరిష్కరించేసరికి కలెక్టర్ ఆశ్చర్యపోయి ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు నాణ్యతతో కూడిన విద్యాబోధన చేస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులలో అటువంటి బాధ్యత ఉంటుందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ, నగరపాలక సంస్థ ఉప కమిషనర్ చంద్రయ్య, MUOలు రంగారావు, రవిప్రకాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. శ్రీహరి తదితరులు ఉన్నారు. ఇంగ్లీష్ టీచరే నాకు ఇష్టమా? ఇంగ్లీష్ బాగా నేర్పిస్తారా? ఒకసారి నాకు చదివి చూపిస్తారా ఇంగ్లీష్? స్టేషన్. సో సబ్స్టిట్యూషన్. వాట్ ఇస్ దిస్ వర్డ్? సబ్స్టిట్యూషన్. సో 4 అన్ని కరెక్ట్ చెప్తే ఏమొస్తుంది? సబ్స్టిట్యూషన్. వెరీ గుడ్.
916 రావాలంటే చేసుకుంటారా? నో, ఇదే ఇట్లా తీసుకుంటారా? చూడు నన్ను ఒకసారి చేసుకున్నా. బ్యాక్ సైడ్ 10th క్లాస్ కూడా గ్రేడింగ్స్ ఉన్నాయంటే మార్క్స్ మరి అదే కాటన్ కోరవాలి కదా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్
మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, అక్రమ అరెస్టులను యావత్ సమాజం ఖండించాలని హిందూ జాగృతి సమితి ప్రతినిధి రమణమూర్తి అన్నారు. బంగ్లాదేశ్ సంఘటనలకు వ్యతిరేకంగా నగరంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. తొలుత పాత బస్టాండ్ కూడల వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆపై అగ్నిమాపక కూడల వద్దకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టరేట్లో డిఆర్ఓకి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణదాస్ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రతినిధులు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భారతదేశంలో బంగ్లాదేశ్ హిందూ రక్షా వేదిక అనే పేరు మీద భారతదేశం మొత్తం మీద అదేవిధంగా మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా హిందూ జాగృత సమితి పేరు మీద పూజ్య స్వామీజీలని, హిందూ బంధువులలో మేధావులని అందరినీ కలుపుకొని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి దేశం మొత్తం మీద కోట్లాది మంది హిందువుల బాధాతప్త హృదయాలకి ప్రతినిధులుగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కారణం గమనించండి, గ్రీకు నాగరికత
బాబులోను నాగరికత, ఈజిప్ట్ నాగరికత, అదేవిధంగా హరప్ప మొహంజదారో నాగరికతలు మత దురహంకారుల యొక్క దుశ్చర్యలకి మాయమైపోయినాయి. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద హిందూ ఏలూరులోని ఆర్టీసీ కార్గో సర్వీస్ను మరింత వేగవంతం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. గురువారం ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో సర్వీస్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కార్గో పార్సిల్ సర్వీస్ను పరిశీలించిన ఆయన సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మెరుగైన పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. ప్రధానంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయని, త్వరలోనే ప్రజలు తాము బుక్ చేసుకున్న వస్తువులను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్గో వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, డిపో మేనేజర్ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు. మనకి గోట్లు మనం స్పేర్ వేసుకుంటాం లేదా మరో ఫ్లోర్కి ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు డిపో విజిట్లో భాగంగా మరి ప్రధాన భాగమైనటువంటి కార్గో, నూతనంగా స్టార్ట్ చేసినటువంటి కార్గో మరి సర్వీస్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే కొరియర్ కానీ మరియు ఈ యొక్క పార్సల్స్ కానీ ఇవన్నీ కూడా టయానికి, నిర్దేశించినటువంటి టయానికి వారికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి చేరటానికి మరి యొక్క సెంటర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు కూడా డోర్ డెలివరీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వారం 10 రోజుల్లో, అంటే ఏలూరు నగర పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయండి ఏంటంటే, ఇంకొక వారం 10 రోజుల్లో మీ ఇంటి వద్ద మీరు బుక్ చేసుకున్నటువంటి ఐటమ్స్ కూడా, కొరియర్ కానివ్వండి, లేదంటే పార్సల్స్ కానివ్వండి, ఇతర ఏదైనా సామాగ్రిని కానివ్వండి, అవి కూడా అక్కడి నుంచి కూడా తీసుకునేటువంటి ప్రక్రియ అనేది ఇంకొక వారం 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడు కూడా చాలా వేగంగా ప్రతిరోజు 400 మంది ఇక్కడ కొరియర్స్ కానీ పార్సల్స్ కానీ బుక్ చేసుకొని మరి యొక్క ఆర్టీసీ సంస్థ ద్వారా అయితే మనకి గ్యారంటీగా నిర్ణీత టయానికి వెళ్తుంది అన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈ రోజున పబ్లిక్ అంతా కూడా దాన్ని మరి ఆర్టీసీలో ఉన్నటువంటి కార్గో వ్యవస్థని, సంస్థను కూడా బలోపేతం వైపుగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ అధికారులు కూడా దాని మీద ఇంట్రెస్ట్గా, ఎందుకంటే కొంత నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థని ఈ యొక్క పార్సల్ సర్వీస్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసి అదనంగా ఆదాయాన్ని కూడా రాబట్టి మరి ఈ యొక్క సంస్థ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా దీంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఇంకా ఇతర వర్గాలన్నీ కూడా చాలా సమిష్టిగా పనిచేసి మరి ఏదైతే నిర్ణీత టయానికి ఆ యొక్క పబ్లిక్ కోరుకునేటువంటి విధంగా వారి టయానికి అక్కడ పార్సల్ అందించే విధంగా మరి చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆర్టీసీ అభివృద్ధికి ఇది ఒక తొలిమెట్టుగా భావిస్తూ ఉన్నాం. విప్లవ విద్యార్థి సంఘమైన పీడీఎస్యు క్రమశిక్షణకు, నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్న ఎం క్రాంతికుమార్ను పీడీఎస్యు నుండి బహిష్కరించినట్లు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ మహర్షి తెలియజేశారు. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఒక విప్లవకర చరిత్ర కలిగిన విద్యార్థి సంఘమని, ఇందులో సమిష్టి నిర్ణయాలతో విద్యార్థుల సమస్యలపై ముందుకు వెళ్లడం జరుగుతుందని, అలా కాకుండా వాటికి వ్యతిరేకంగా వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్న ఎం క్రాంతికుమార్కి ఇది సరైంది కాదని, సరిచేసుకోమని పలుమార్లు చెప్పడం జరిగిందని పీడీఎస్యు నాయకులు తెలిపారు.
అయినప్పటికీ పీడీఎస్యు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ సంఘం నిబంధనావళికి భిన్నంగా ఇతర సంఘాలతో రహస్య సంబంధాలు కొనసాగిస్తూ సంఘం విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్నందున వివరణ కోరామని, ఆఫీస్కు వస్తే చర్చించుకుందామని చెప్పినప్పటికీ కూడా తను పట్టించుకోకుండా వేరే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని వారు తెలిపారు. ఇది పీడీఎస్యు నియమ నిబంధనలకు వ్యతిరేకం గనక పీడీఎస్యు బాధ్యులతో చర్చించి ఏలూరు నగర అధ్యక్షుడిగా జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రాంతి కుమార్ను పీడీఎస్యు ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ పీడీఎస్యు నుంచి బహిష్కరిస్తున్నామని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాకినాని ఎన్ మహర్షి తెలియజేశారు. ఇక నుండి అతనికి పీడీఎస్కి ఎటువంటి సంబంధం లేదని, విద్యార్థులు, విద్యా సంస్థలు, ఇతర ప్రజా సంఘాలు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు. పనిచేస్తా ఉన్నాను. పీడీఎస్యు విద్యార్థి సంఘం ఒక విప్లవకర విద్యార్థి సంఘం. ఈ విద్యార్థి సంఘానికి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక మంది విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తూ అనేక సందర్భాల్లో నిర్బంధాలు ఎదుర్కొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి విద్యార్థి సంఘం, ఒక చైతన్యవంతమైనటువంటి విద్యార్థి సంఘం. విద్యార్థులను చైతన్యం చేసేటువంటి విద్యార్థి సంఘంలో ఎం క్రాంతి కుమార్ అనేటువంటి అతను పనిచేశాడు. అతన్ని పీడీఎస్యు విద్యార్థి సంఘం ప్రోత్సహిస్తూ నగర అధ్యక్షుడిగా గాను, అట్లాగే జిల్లా సహాయ కార్యదర్శిగా, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా అతన్ని అంచెలంచెలుగా పీడీఎస్యు విద్యార్థి సంఘం తీసుకెళ్లడం జరిగింది. అయితే గత కొంతకాలంగా పీడీఎస్యు విద్యార్థి సంఘానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యక్తిగత ఆలోచన విధానంతో అతను వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే అతను చేసినటువంటి పని నేపథ్యంలోనే అతనికి కూడా ప్రమోషన్ ఇస్తూ పార్టీ ఆలోచన విధానం, పీడీఎస్ ఆలోచన విధానం వైపు కూడా అతన్ని నడిపించే ప్రయత్నం చేశాము. కానీ అతని ఆ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా కొనసాగించే విధంగా అతని ఆచరణలో ఎక్కడా కూడా కనబడకుండా సంఘాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నాలు చేశాడు. అట్లాగే ఈ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నాడో అతను మన సంఘంలో పనిచేస్తూ ఇతర సంఘాలతో అంటే టచ్లోకి వెళ్ళి మన పీడీఎస్ నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎం క్రాంతి కుమార్ అనేటువంటి అతన్ని మన పీడీఎస్యు విద్యార్థి సంఘం నుంచి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున పీడీఎస్యు విద్యార్థి సంఘం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. ఇప్పటివరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి క్రాంతి కుమారు ఇక మీదట పీడీఎస్యూలో కొనసాగడు. పీడీఎస్యూకి క్రాంతి కుమార్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే పీడీఎస్యూ కాలేజ్ కమిటీ విద్యార్థులు కానీ, పీడీఎస్యూ ముఖ్య నాయకులు కానీ, అట్లాగే పీడీఎస్యూ పూర్వ నాయకులు కానీ, లేకపోతే కాలేజీ యాజమాన్యాలు కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక మీదట క్రాంతి కుమార్ చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు కానీ, ఎటువంటి వీటికి కానీ పీడీఎస్యూకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అతన్ని ఏలూరు నగర అధ్యక్షుడిగా కూడా తొలగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అంటే ఒక వారం రోజుల్లోనే పీడీఎస్యూ నగర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అట్లాగే కాలేజ్ కమిటీల్లో కూడా అతను చేసినటువంటి విషయాలను కూడా మనం చర్చించి విద్యార్థుల ముందు పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఒక వారం రోజుల్లో పీడీఎస్యూ నగర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యక్ష కార్యదర్శుల్ని, నూతన నగర కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భీమడోల్ సర్కిల్ పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని భీమడోల్ సీఐ విల్సన్ అన్నారు. గురువారం భీమడోల్ మండలానికి సంబంధించి భీమడోల్ 1 ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని సీఐ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గత ఏడాది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 5 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మండలంలో 91 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకున్నారు. భీమడోల్ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిగా తహసీల్దార్ బి రమాదేవి వ్యవహరించారు.
సార్ ఇటండి సార్ థ్యాంక్ యూ. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా భీమడోలు ద్వారకా తిరుమల 2 మండలాలకి నేను పోలీసు బందోబస్తుకి ఇన్ఛార్జిగా ఉన్నాను. స్ట్రైకింగ్ ఫోర్సు 2 చోట్ల ప్రశాంతంగా జరుగుతుంది. ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 91 ఓట్లు, అక్కడ 69 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 17 ఓట్లు అయినాయి చెప్తున్నారు 9 గంటలకల్లా. ద్వారకా తిరుమల వెళ్తున్నాము. ప్రశాంతంగా ఉంది. ఓటర్స్ అంతా వచ్చి ఓటు వినియోగించుకుని వెళ్తున్నారు. ఏదైనా ఇబ్బంది లేదు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.